అడవి శేష్ బాలీవుడ్ వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. నవీన్ పోలిశెట్టి కోలీవుడ్ వెళ్తున్నాడట. ఇక టిల్లు ఏకంగా వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. మరి వీరందరికంటే సీనియర్ హీరో నితిన్ ఏం చేస్తున్నాడు? ఆ మధ్య నితిన్ పేరుతో చాలా చిత్రాలు కనిపించాయి. ఏది పట్టాలెక్కడం లేదు. ఎందుకు? ఇంతకీ యూత్ స్టార్ ఏం చేస్తున్నాడు? భీష్మ తర్వాత హిట్ లేని నితిన్ లాస్ట్ తమ్ముడు విడుదల తర్వాత కంప్లీట్ గా సైలెంట్ అయిపోయాడు. ఇలా ఎందుకు అంటే నితిన్ చేయాల్సిన చాలా ప్రాజెక్టులు ఇప్పుడు ఇతర హీరోలు చేస్తున్నారు. అందులో ఎల్లమ్మ కూడా ఉంది. తన కెరీర్ లో బిగ్గెస్ట్ కంబ్యాక్ కు కారణమైన విక్రమ్ కుమార్ తో ఒక మూవీ చేయాలనుకుని వెనక్కి తగ్గాడు నితిన్. ఇప్పుడు ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడని సమాచారం. ఇక విఐ ఆనంద్ తో నితిన్ అనౌన్స్ చేసిన న్యూ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు సేమ్ స్టోరీని రోషన్ కనకాలతో తెరకెక్కిస్తున్నాడట ఆనంద్. మరో దర్శకుడు శ్రీను వైట్లతోనూ మూవీ చేయాలనుకున్నాడు నితిన్. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లోకి శర్వా వచ్చాడు. మధ్యలో ఆయ్ దర్శకుడితోనూ స్టోరీ డిస్కషన్స్ జరిపాడు. కానీ ప్రస్తుతానికి ఇవన్నీ పక్కన పెట్టి ఇద్దరు కొత్త దర్శకులకు తనతో సినిమా తెరకెక్కించే అవకాశం ఇచ్చాడు. వారే నారి సిరిస్వాద, సోమశేఖర్. ఈ చిత్రం చిత్రీకరణ సమయంలోనే లొకేషన్స్ నుంచి విజువల్స్ బయటకు వచ్చాయి. వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తోందనే విషయం బయటకి వచ్చింది. ముందుగా ఇదే పాత్ర కోసం మిరాయ్ ఫేమ్ రితికను ఎంపిక చేశారు. మళ్ళీ ఏమైందో వైష్ణవి ప్రాజెక్ట్ లోకి అడుగుపెట్టింది. ఒక సినిమాలో ఒక హీరోయిన్ లేదా ఇద్దరు హీరోయిన్స్, ఇది ఎప్పటి నుంచో కనిపిస్తున్న ట్రెండ్. కానీ సినిమాకు 5-6 హీరోయిన్స్ కనిపించడం ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. టాక్సిక్ లో చాలా మంది కథానాయకులు కనిపిస్తున్నారు. అదే ట్రెండ్ లో రాకాలో కూడా చాలా మంది హీరోయిన్స్ పేర్లు వినిపిస్తున్నాయి. లేటెస్ట్ గా బన్నీతో స్టెప్పులేసేందుకు కృతి రెడీ అవుతోందని సమాచారం. రాకా రిలీజ్ పై టాలీవుడ్ లో బాగా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది డిసెంబర్లో రిలీజ్ కు ప్రయత్నాలు సాగినా భారీ ఎత్తున గ్రాఫిక్స్ పై ఆధారపడిన సినిమా కావడంతో రాకా ఆలస్యం కావచ్చు అనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు సినిమాకు సంబంధించి చిత్రీకరణ మొత్తాన్ని డిసెంబర్తో పూర్తి చేయాలని ఐకాన్ ఫిక్స్ అయ్యాడట. అందుకు తగ్గట్లే దర్శకుడు అట్లీ షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నాడు. మరోవైపు ఇదే చిత్రంలో ఇంటర్వెల్ ఎపిసోడ్ లో బాలీవుడ్ నటి కృతి సనన్ కనిపించబోతోందని జోరుగా ప్రచారం సాగుతోంది. కృతి క్యారెక్టర్ మూవీలో సర్ప్రైజ్ ఫ్యాక్టర్ అని, ఇప్పటికే చిత్రీకరణ సైతం పూర్తయిందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. టాక్సిక్ లో 5 హీరోయిన్స్ నటిస్తున్న విధంగానే రాకాలో సైతం 5 కథానాయికలు కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీపికా పదుకొనే లీడ్ హీరోయిన్ కాగా రష్మిక విలన్ రోల్ చేయనుందని, అలాగే మృణాల్, జాన్వీ కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారని ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రచారం సాగుతోంది. ఇప్పుడు కృతి కూడా ప్రాజెక్ట్ లో భాగమైందని తెలుస్తోంది. రాకాలో బన్నీ చాలా అంటే చాలా క్యారెక్టర్స్ లో ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. తాత, తండ్రి, తనయుల పాత్రలకు మొత్తంగా తానే పోషిస్తున్నాడట. అల్లు అర్జున్ తన కెరీర్ లో డబుల్ రోల్ చేసింది లేదు. మూవీలో బన్నీ 4 పాత్రలు చేస్తుండడం వల్లే ఇంతమంది కథానాయికలు ప్రాజెక్ట్ లోకి అడుగు పెడుతున్నారనే టాక్ కూడా ఉంది. హీరోల దారిలోనే హీరోయిన్స్ వెళ్తున్నారు. హీరోలు యాక్షన్ చేస్తే హీరోయిన్స్ అందుకు తగ్గట్లే యాక్షన్ రూట్ లోకి దిగుతున్నారు. హీరోలు విలని మొదలు పెడితే హీరోయిన్స్ కూడా అదే దారిలో వెళ్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇటీవల కాలంలో లేడీ విలన్ రోల్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న కథానాయకుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. హీరోయిన్స్ అంటే హీరో సరసన స్టెప్పులేసే రోజులు, 4 డైలాగ్స్ కు పరిమితం అయ్యే రోజులు ఎప్పుడో పోయాయి. మారుతున్న ప్రేక్షకుల అభిరుచి మేరకు హీరోయిన్ క్యారెక్టర్ ను రీడిఫైన్ చేస్తున్నారు కథానాయకులు. అందుకే గ్రే షేడ్, నెగిటివ్ క్యారెక్టర్, విలన్ రోల్ పేరు ఏదైనా వెంటనే డేట్స్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక అల్లు అర్జున్ నటిస్తున్న కొత్త చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. అయితే ఇది రెగ్యులర్ హీరోయిన్ రోల్ కాదు, నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర అని ప్రచారం సాగుతోంది. మరోవైపు నాగార్జున నటిస్తున్న 100 చిత్రంలో టబు కూడా ప్రతినాయక ఛాయలున్న పాత్ర చేస్తోంది అనే టాక్ మొదలైంది. పూరి డైరెక్ట్ చేస్తున్న న్యూ మూవీ స్లమ్ డాగ్ లోను టబు ఇదే తరహా పాత్రలో కనిపించనుందట. ఒకప్పుడు తనదైన నటన, అందంతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ప్రియమణి ఇప్పుడు బాలీవుడ్ లో తెరకెక్కుతున్న అతిపెద్ద ప్రాజెక్ట్ గోల్ మాల్ 5 లో లేడీ విలన్ రోల్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. యానిమల్ లో తృప్తి దిమిరి, ఇటీవల బాలీవుడ్ లో విడుదలైన బేబీ డూ డై డూ చిత్రంలో హ్యూమా గ్రేట్ షేర్ క్యారెక్టర్స్ చేశారు. నటనలో కొత్తదనం చూపించేందుకు, సరికొత్త ఇమేజ్ ను అందిపుచ్చుకునేందుకు లేడీ విలన్ రోల్స్ కు హీరోయిన్స్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇండియన్ సినిమాలో సీక్వెల్స్ కాదు, త్రీక్వెల్స్ క్రేజ్ మొదలైంది. మొన్నే బాహుబలి 3ని ప్రకటించాడు ప్రభాస్. పుష్ప 3 పెండింగ్ లో ఉంది.
KGF 3 రావాల్సి ఉంది. ఇంతలో కాంతార 3ని అనౌన్స్ చేసి సర్ప్రైజ్ చేశాడు రిషబ్. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయని మంచి ముహూర్తం చూసి 3వ భాగాన్ని ప్రారంభించబోతున్నట్లు తెలిపాడు. 2022లో కాంతార ప్రపంచం నుంచి మొదటి చిత్రం విడుదలైంది. గత ఏడాది 2వ భాగం విడుదలైంది. కాంతార సిరీస్ నుంచి ఎప్పుడు చిత్రాలు విడుదలైనా పాన్ ఇండియా షేక్ అవుతోంది. కాంతార మార్కెట్ విస్తరిస్తూనే ఉంది. మొదటి భాగం వసూళ్లు 400 కోట్లు దాటితే చాప్టర్ 1 కలెక్షన్స్ ఏకంగా 800 కోట్లు దాటాయి. ఇప్పుడు తెరకెక్కే 3వ భాగంతో 1000 కోట్లు దాటాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు రిషబ్. కాంతార 2 తర్వాత ప్రస్తుతం టాలీవుడ్ వరకు వచ్చి హనుమాన్ సీక్వెల్ లో నటిస్తున్నాడు రిషబ్ శెట్టి. ఈ చిత్రం పూర్తయిన తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న చిత్రంలో నటించబోతున్నాడు రిషబ్. నటుడిగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ దర్శకుడిగా తన జర్నీ కొనసాగుతుందని, కాంతార 3 స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయని, చేతిలో ఉన్న చిత్రాలు పూర్తయిన తర్వాత కాంతార చాప్టర్ 2 సెట్స్ పైకి వెళ్లనుందని తెలిపాడు రిషబ్. జై హనుమాన్ లో భారతీయ పురాణ గాథలను తెరపై ఆవిష్కరించబోతున్నాడు రిషబ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ లో చారిత్రక వీరుడి జీవితాన్ని చూపించనున్నాడు. ఆ తర్వాత కాంతార చాప్టర్ 2తో మరోసారి ప్రేక్షకులను భూతకోళ, తులనాడు సంప్రదాయాలు, జానపద విశ్వాసాల ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లనున్నాడు. అంటే 3 చిత్రాల్లో 3 వేర్వేరు నేపథ్యాలు ఉన్నప్పటికీ భారతీయత అనే మూల సూత్రాన్ని మాత్రం రిషబ్ వదిలిపెట్టడం లేదు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.